ఏదైనా కొత్తగా కనపడినా, ఏదైనా వింతగా కనపడినా, పాపులారిటీ ఏదైనా ఉన్నా కూడా దాన్ని వెంట పడతారు, వేధిస్తారు, అవసరమైతే ప్రాణాలు తీసేస్తారు, లేదు అంటే తమ ప్రాణాలే పోగొట్టుకుంటారు. మీకు ఇప్పుడు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియోలో ఒక యువతి వెంట ఏ విధంగా పడతా ఉన్నారో ఒక్కసారి చూడండి. ఆ వీడియోకి సంబంధించి నేను తర్వాత చెప్తాను. ఒక యువతి చుట్టుపక్కల కుర్రోళ్ళు చాలామంది కూడా వెంట పడతా ఉంటే ఆ కుటుంబంలోని అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఆ అమ్మాయిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక దుపట్టా కప్పుతూ ఉన్నారు. ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది చెప్పండి? ఈ వీడియో చూస్తే మీకేమనిపించింది? వీధి కుక్కలన్నీ కూడా ఒక్కసారిగా వెంట పడితే, చుట్టుముడితే, ఒక పిల్లవాడి వెనకాలో లేదంటే ఒక పాప వెనకాలో ఆ తల్లిదండ్రులు, ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా ఆ వీధి కుక్కల నుంచి కాపాడుకుంటారు. సేమ్ అదే కనిపిస్తూ ఉంది కదా, సేమ్ అలాగే ఉంది. వీధి కుక్కలు వెంటబడుతూ ఉంటే ఏ విధంగా కాపాడుకుంటారో కొంతమంది యువతి వెంట ఈ విధంగా పడి వేధిస్తూ ఉంటే ఆ కుటుంబం ఆ యువతిని కాపాడుకుంటూ ఉంది. ఎవరి యువతి ఏంటి కథా కమామేషి మొత్తం కూడా నేను వివరిస్తా. రోజు మనం రాజకీయపరమైన అంశాలు మాట్లాడుకుంటాం. ఈ అంశం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అమ్మాయి పేరు మోనాలిసా భోంస్లే. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతూ ఉంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆధ్యాత్మిక కార్యక్రమం. దేశ విదేశాల నుంచి ఎంతోమంది విదేశీయులు వస్తూ ఉన్నారు, హిందువులు వస్తూ ఉన్నారు, నాగసాధువులు, అఘోరాలు, ఋషులు, ఇలా ఎంతోమంది వస్తూ ఉన్నారు. కోట్లాది మందితో కిక్కిరిసిపోయింది మహాకుంభమేళా. అద్భుతంగా జరుగుతూ ఉంది. సో కుంభమేళాకు సంబంధించి ఎలాంటి వార్తలు మనం రోజు వింటూ ఉన్నామో, కుంభమేళాలో ఈ మోనాలిసా అనే అమ్మాయి పేరు కూడా మారుమోతూ ఉంది. ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది. అలాంటి ఏమంటే ఆమె ఏమైనా సెలబ్రిటీ కాదు, మరొకటి కాదు. ఆ మహాకుంభమేళాకి రుద్రాలాక్షలు, పూసల దండలు ఇవి అమ్ముకోవడానికి వచ్చిన కుటుంబానికి చెందిన ఒక యువతి మోనాలిసా భోంస్లే. మధ్యప్రదేశ్ ఇండోర్కి చెందిన కుటుంబం. వాళ్ళు మహాకుంభమేళాకి వచ్చారు ఈ పూసలు అమ్ముకొని జీవనోపాధి పొందడానికి, కుటుంబాన్ని గడిపించుకోవడానికి. సో ఏమైందంటే ఎవరో మొత్తానికి ఒక వీడియో ఈ అమ్మాయి తీశారు. ఎందుకంటే అమ్మాయి కళ్ళు ఒక పెళ్లి కళ్ళలాగా, ఒక డార్క్ స్కిన్ టోన్తో, మంచి హెయిర్ స్టైల్తో, చక్కని చిరునవ్వుతో, ఒక తేనెలురికే కళ్ళు అంటారు చూసారా, ఆ విధంగా ఉంటే ఎందుకో ఆకర్షించింది ఆ ఫోటోగ్రాఫరో మరి వీడియోగ్రాఫరో. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. వెంటనే వైరల్ అయిపోయింది. అరే, పూసలు అమ్ముకునే అమ్మాయి ఇంత అందంగా ఉందా అంటే కొంచెం ఎట్లా ఉంది అంటే మన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయ వస్త్రధారణ ఉట్టిపడేలాగా ఉంది. ఒక భారతీయ యువతి ఎలా ఉండాలో కరెక్ట్గా అలాగే ఉండడంతో ఓవర్ నైట్ ఆవిడ స్టార్ అయిపోయింది. ఇక వెంటనే సెల్ఫీలు, వీడియోలు, నేషనల్ మీడియా ఏంటి, లోకల్ మీడియా ఏంటి, యూట్యూబ్ ఛానల్ ఏంటి, అందరూ కూడా ఆ అమ్మాయిని చుట్టుముట్టారు. గత కొద్ది రోజులుగా కూడా, ఎప్పుడైతే స్టార్ అయిందో 3-4 రోజులుగా ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అమ్మాయి వ్యాపారం ఏమో కానీ తండ్రి చివరికి భరించలేక ఇంటికి పంపించేశాడు. నీ వల్ల వ్యాపారం దెబ్బతింటా ఉంది, వచ్చినాడు పూసలు కొట్టడం లేదు, సెల్ఫీ దిగిపోతూ ఉన్నాడు, వీడియో దిగిపోతూ ఉన్నాడు. ఏంటి వాళ్ళకు ఉపయోగం దానివల్ల? పాపులర్ అయితే ఇందా అమ్మాయి పర్వాలేదు, మంచిదే. బట్ ఆ కుటుంబానికి సరైన ఉపాధి రాలేదు కదా. సో వెంట పడతా ఉన్నారు. సో ఆ అమ్మాయి కూడా పాపం ఓపిక్గా ఏం జరుగుతుందో అర్థం కాలేదు, నేను ఎలా అయిపోయాను స్టార్ అని చెప్పేసి. పూసలు అమ్ముకునే వాళ్ళకి ఏమాత్రం ఉంటుంది చెప్పండి జ్ఞానం? ఏదో కొద్దిపాటి జ్ఞానం ఉంటుంది. సరే, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంది, ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంది, ఓపిక్గా పాపం సెల్ఫీలు దిగుతూ ఉంది అడిగిన వాళ్ళకి. దీన్ని ఆసరాగా చేసుకున్న కొంతమంది యువకులు ఏం చేస్తూ ఉన్నారు, సెల్ఫీ పేరుతో వెళ్ళి తాకరాని చోట తాకడం, ఈ విధంగా చేస్తూ ఉన్నారు. చివరికి అమ్మాయి భరించలేక ఏం చేసిందంటే, అమ్మాయి వెళ్తూ ఉంటే వెంటబడుతూ ఉంటే వీడియో కూడా చూడొచ్చు, ఫోన్ ఇట్లా ఇసురు కొట్టేసింది. దీంతో చూసారా, ఓవర్ నైట్ స్టార్ అయిపోగానే ఈ అమ్మాయికి పొగరెక్కింది. ఒకటి సెల్ఫీ అడిగితే ఫోన్ తోసేసి వెళ్ళిపోతూ ఉంది అని. అంటే మీరు రోజుకి 1000 మంది, 2000, 3000 మంది వెళ్ళి సెల్ఫీలు అడిగితే అమ్మాయి ఎక్కడిస్తుంది చెప్పండి? సెల్ఫీల పేరుతో ఈ తాకరాని చోట తాకి అమ్మాయిని ఇబ్బంది పెడతా ఉంటే ఎవరు భరిస్తారు చెప్పండి? స్టార్ చేసేది మనమే, ఎవరు? సోషల్ మీడియానే. విసిగించేది మనమే.
వేధించేది మనమే. ఆ వేధింపులు తట్టుకోలేక ఎలా చిరాకు పడితేనో, ఫోన్ ఇలా ఇసురు కొడితేనో, ఇదిగో పొగరెక్కింది అనేది కూడా మనమే. ఎలా చూడాలి దీన్ని? ఎలా చూడాలి? నిజంగా బాలయ్య బాబు గారు అప్పుడప్పుడు ఫోన్లు ఇసురు కొట్టే వీడియోలు ఉంటాయి. ఈ వీడియో చూసి తనిపిస్తూ ఉంది. ఎంత విసిగిస్తే పాపం ఆయన కోపం వస్తే నటసింహం బాలయ్య గారికి ఆ విధంగా విసిరి కొడతారు. ఎవరికైనా సరే ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఉంటుంది. మీకైనా, నాకైనా, సెలబ్రిటీకైనా, సోషల్ మీడియా స్టార్కైనా, పొలిటీషియన్కైనా ఒక వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత వ్యవహారం ఉంటుంది. దానిలోకి తొంగి చూడకూడదు, ఆ లైన్ క్రాస్ చేయకూడదు. ఎంతవరకు స్పేస్ ఉందో అంతవరకు మాత్రమే మనం తీసుకోవాలి. ఇదే జరుగుతున్న పరిస్థితి ఉంది. అమ్మాయికి ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్లు రాబోతున్నాయని కొంతమంది అంటూ ఉన్నారు. వార్తల మీద వార్తలు. వెంటనే పాపులర్ అవగానే కొంతమంది వాలిపోతారు. అమ్మాయి మేకప్ వేసి, హెయిర్ స్టైలింగ్ చేసి ఆ వీడియోలు పోస్ట్ చేయడం, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని మనం పాపులర్ అవుదాం, ఈ అమ్మాయిని అడ్డం పెట్టుకుని మనం ఏదో సంపాదిద్దాం. ఇలా ఉంది పరిస్థితి. అయితే నిజంగా పాపులర్ అయింది ఆ పాప, ఆ యువతి పాపులర్ అయింది, సంతోషం. అయితే ఇలా గతంలో పాపులర్ అయిన వాళ్ళు అలా వాడేసుకుని ఇలా వదిలేశారు. చెరుకునిచ్చి పిప్పి ఏదైతే ఉంటుందో దానిలో పిండేసి పక్కన పారేశారు. పాపులారిటీ ఉన్నంతకాలం ఇలా ఓవర్ నైట్ స్టార్లు అయిన వాళ్ళ వెనక చాలామంది పడతారు. వాళ్ళ పాపులారిటీకి సంబంధించి ప్రేమ చూపిస్తారు, అభిమానాలు చూపిస్తారు. కొంచెం పాపులారిటీ తగ్గగానే ఈ అభిమానం చూపించిన వాళ్ళు, ప్రేమ చూపించిన వాళ్ళు పక్కన పడేస్తారు. దానికి ఉదాహరణ కొన్ని చూపిస్తా మీకు. కచ్చాబాదం అనే సాంగ్ ఒక 2-3 సంవత్సరాల క్రితం బాగా వైరల్ అయింది. కచ్చాబాదం ఎక్కడ చూసినా సరే సినిమా స్టార్లు ఏంటి, క్రికెటర్లు ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, అందరూ కూడా ఆ పాటకు డ్యాన్స్ చేయడమే. దేశ విదేశాల్లో కూడా ఆ పాట పాపులర్ అయింది, అందరూ కూడా డ్యాన్స్ చేశారు. అది కచ్చాబాదం పశ్చిమ బెంగాల్కి చెందిన భువన్ బద్యాకర్ అనే ఒక పల్లీలు అమ్ముకునే వ్యాపారి. సరదాగా ఆ పాట పాడుతూ పల్లీలు అమ్ముకుంటూ ఉంటాడు. పశ్చిమ బెంగాల్లో ఆ సెల్ ఫోన్కి సంబంధించిన వేస్ట్ పరికరాలు కానీ, ప్లాస్టిక్ పరికరాలు కానీ తీసుకొని పల్లీలు ఇస్తూ ఉంటాడు, పచ్చి పల్లీలు. ఆ విధంగా జనాన్ని ఆకర్షించడానికి ఒక పాట అతనే హమ్ చేస్తూ, అతనే రాసుకొని ఒక పాట పాడాడు. ఎవరో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు ఆ వీడియోని. ఎవరో తీసి అది కూడా గంటలో వైరల్ అయిపోయింది. అతను పెద్ద స్టార్ అయిపోయాడు. అతను పశ్చిమ బెంగాల్ బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన వ్యక్తి. అది బెంగాల్లోని ఒక గిరిజన పాట అనమాట. ఆ పాట ఒక్కసారి మీకు చూపిస్తాను, చూడండి. బాగా పాపులర్, గుర్తొచ్చిందా మీకు? సో ఇలా ఉండే వ్యక్తి అనమాట. పాపులర్ అవగానే సేమ్ మోనాలిసా వెనకాల ఎలా పడ్డారు, వీడియోలని, సెల్ఫీలని, ఫోటోలని, సేమ్ అతని వెనకాల కూడా అలాగే పడ్డారు. పడి అతని చేత ఒక వీడియో ఆల్బమ్ కూడా చేయించింది ఒక సంస్థ. విషయం ఏంటంటే కాపీరైట్స్ అన్నీ కూడా వాళ్ళు లాగేసుకున్నారు, సంతకాలు పెట్టేసుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా అతను ఆ పాట పాడడానికి లేదు, ఆ పాట ద్వారా వీడియో పాడి అప్లోడ్ చేయడానికి లేదు. ఎందుకంటే కాపీరైట్స్ అన్నీ కూడా తెలివిగా ఆ పాట పాపులర్ అయింది కాబట్టి ఒక మ్యూజిక్ సంస్థ రాయించేసుకుంది కొంత డబ్బులు ఇచ్చేసి. సో ఆ విధంగా అతని జీవనోపాధి కూడా దెబ్బతింది. సో పాపులారిటీ ఉన్నంతకాలం బాగానే తిరిగాడు. టీవీ షోలకు పిలిచారు, టీవీ షోలకి, అలాగే మ్యూజిక్ షోలకు పిలిచారు, ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు. పాపం కొంత డబ్బు సంపాదించుకున్నాడు. ఆ సంపాదించిన డబ్బుతో ఏం చేశాడు అతను? ఒక కారు కొనుక్కొని, కారు ఏదో సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుందామని చెప్పేసి చూశాడు. యాక్సిడెంట్ అయింది, ఛాతీకి బాగా దెబ్బ కూడా తగిలింది, కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉన్నాడు. ఆ తర్వాత ఆ గ్రామానికి సంబంధించి, సొంత గ్రామానికి సంబంధించి అద్దీంట్లో ఉండేవాడు. సొంత గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలు, అక్కడ యువకులు మాకు అంత డబ్బు కావాలి, ఇంత డబ్బు కావాలని అడగటం, తీసుకెళ్ళిపోవడం, జలసాలు చేయడం. ఆ తర్వాత ఇతను డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వకపోవడంతో సంపాదించిన డబ్బంతా కాస్త కూడా ఈ విధంగా వేస్ట్ చేసుకున్నాడు. వేస్ట్ చేసుకుని చివరికి సొంత గ్రామాన్ని కూడా వదిలేసి 9 కిలోమీటర్లు వేరే గ్రామం వెళ్ళి అక్కడ ఇళ్ళ దిగు తీసుకుని అక్కడ బ్రతుకు వెళ్ళదీస్తున్న పరిస్థితి ఉంది. సో ఇలా జీవితం దుర్భరంగా ఉంటే ఎవరు పట్టించుకోలే. ఆ పాట పాపులారిటీ ఉన్నంతకాలం ఒక 6 నెలల్లో, ఏడాది పాటు నడిచింది హవా, అందరూ వాడేసుకున్నారు. పాపులారిటీ అలా తగ్గగానే పక్కన పడేస్తారు. ఎందుకంటే మరో కొత్త స్టార్ వస్తాడు, అతను పట్టుకోవాలి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కింద మీద పడతా ఉన్నాడు ఇతను. ఎవరు? భువన్ బద్యాకర్. అలాగే మరొకరున్నారు, రాణు మండల్, అందరూ వినే ఉంటారు పేరు. రాణు మండల్ ఈవిడ పశ్చిమ బెంగాల్కి చెందిన ఒక మహిళ. ఈవిడ ఒక పాట పశ్చిమ బెంగాల్లో రాణాఘడ్ స్టేషన్లో పాడింది. ఆ స్టేషన్లో ఆవిడ యాచకం భిక్షం ఎత్తుకుంటూ పాట పాడుతూ రూపాయో, 2 రూపాయలు, 5 రూపాయలు అలా అడుక్కుంటూ పాపం జీవనం సాగించే ఒక ఆవిడ. ఎవరు ఆవిడ పాట బాగా పాడుతుందని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.
ఆవిడ కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. 2019లో జరిగింది ఇదంతా కూడా. వెంటనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. సేమ్ ఆవిడ ఆహార్యం మొత్తాన్ని మార్చేశారు. ఇక్కడ మీకు భువన్ బద్యాకర్ పాట పాడినప్పుడు ఎలా ఉన్నాడో, ఆ తర్వాత మేకప్ వేసి మంచి డ్రెస్సులు వేసి ఎలా తయారు చేశారో ఆ పాపులారిటీని వాడుకోవడానికి ఒకసారి చూడొచ్చు. అతని రూపమే మారిపోయింది. నేను డబ్బులు సంపాదించుకోవాలి ఇతను అడ్డం పెట్టి. ఆ తర్వాత ఈవిడ రూపం కూడా ఎలా మారిపోయిందో ఒక్కసారి చూపిస్తా. ముందుగా ఆవిడ పాడిన పాట చూడండి. ఏక్ ప్యార్ కా నగమా, ఇదే వైరల్ వీడియో. సీన్ కట్ చేస్తే అలా ఉన్న ఆవిడ్ని మేకప్ వేశారు, డ్రెస్సు సెటప్ మొత్తం మార్చేశారు. టీవీ షోలకి ఈవెంట్ కూడా సేమ్ తీసుకెళ్ళిపోయారు. హిమేష్ రేష్మియా గారు అయితే ఏకంగా తేరీ మేరీ కహానీ అనే ఆల్బంలో 3 పాటలు ఆవిడతో కలిసి పాడారు. ఆ విధంగా కొన్నాళ్ల పాటు ఆవిడ పేరు రాణు మండల్. కొన్నాళ్ల పాటు ఆవిడ హవా కొనసాగింది. కొంత డబ్బులు వచ్చినాయి. ఆవిడ కూడా ఇదిగో తలపరక చూపిస్తూ ఉంది, అది చూపిస్తూ ఉంది, ఇది చూపిస్తూ ఉంది. ఆవిడ మీద ట్రోలింగ్ చేశారు, విమర్శించారు. సీన్ కట్ చేస్తే ఆవిడ మాయమైపోయింది. కొన్నాళ్ళ పాటు ఎక్కడుందో ఏం చేస్తుందో ఎవరికీ కనపడలే. మొన్న ఈ మధ్యనే బంగ్లాదేశ్లో ఏదో ఒక పాట పాడుతూ అక్కడ చిన్న ఆల్బంలో కనిపించిందట. సో ఆ విధంగా పాపులారిటీ ఈవిడ కూడా వాడుకొని పక్కన పడేశారు. మీకు ఇంకో పాట కూడా ఒక ఏడాది క్రితం బాగా పాపులర్ అయింది. అదేంటంటే బ్లాక్ కలర్ వావ్, వైట్ కలర్ వావ్ అని చెప్పేసి ఒక పాట బాగా ఫేమస్ అయింది. ఆ పాట కూడా ఒకసారి చూద్దాం. Black color, wow. Magenta color, oh my god, wow, wow. Orange, wow, wow, wow. Oh god, guys, new color. बहुत सोना सा, yes, wine color. Maroon color for the Karwa Chauth special. And my beautiful color, purple. చూసారు కదా, కొన్నాళ్ళ పాటు ఈ పాట కూడా వైరల్ అయింది. దీపికా పదుకునే లాంటి వాళ్ళు కూడా ఈ పాటకి పెరాడీలు అవన్నీ కూడా చేశారు. బట్ ఈవిడ మాత్రం తెలివిగా వాడుకుంది ఆ పాపులారిటీని. ఆవిడ వస్త్ర వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని విస్తరించుకోవడానికి చక్కగా వాడుకుంది. ఇలా కొంతమంది మాత్రమే ఉంటారు. కొంతమంది వచ్చిన పాపులారిటీని పాపం పోగొట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే వీళ్ళ జ్యూస్ పిండినట్టు పిండేసి పక్కన పడేస్తారు. ఇప్పుడు మోనాలిసా అంశం కూడా అందుకే నేను చెప్తా ఉన్నాను. కొన్నాళ్ళ పాటు ఓకే పాపులర్ అయింది. ఎన్నాళ్ళ పాటు? ఒక 3 నెలల, 6 నెలల, ఏడాది. వాళ్ళ అమాయకులు, వాళ్ళకేం తెలియదు. కింది స్థాయిలో ఎక్కడో చిన్న చిన్న ఇవి చేసుకుంటూ పూసలు అమ్ముకుంటూ జీవనోపాధికి కడుపు నింపుకునేవాళ్ళు. సో పాపులారిటీ వచ్చింది. వీళ్ళని దాన్ని ఎలా డీల్ చేయాలో వీళ్ళకి కూడా తెలియదు. వీళ్ళని ఎలా వాడుకోవాలో వాళ్ళకి మాత్రం తెలుసు, పైన వాళ్ళకందరికీ కూడా. ఏంటంటే ఫస్ట్ బతకనియండి వాళ్ళని. నేను అదే చెప్తా ఉన్నా. చంపేస్తారేంది ఆ పిల్లని? ఏ విధంగా ఎగబడతా ఉన్నారు? అక్కడ వాళ్ళకి తెలుగులో అర్థం కాదేమో. ఎవరైనా హిందీలో ఉంటే ట్రాన్స్లేట్ చేసినా పెట్టండి. ఎవరైతే ఎగబడతారో వాళ్ళకే చెప్తా ఉన్నా. దుర్మార్గం కదా, దారుణం కదా. సో మోనాలిసా, నువ్వమ్మ జాగ్రత్త అమ్మ. వచ్చిన పాపులారిటీని సరిగా వాడుకో. చాలామంది వస్తారు. మరి ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతామో చూడాలి. మొత్తంగా చూసుకుంటే ఇలాంటి వాళ్ళందరినీ చూసి కొంతమంది ఏంటంటే మనం కూడా ఓవర్ నైట్ స్టార్ అయిపోదామని రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పాపులర్ ఎవరికి ఉండదు, అందరికీ కూడా ఉంటుంది. బట్ ఏ విధంగా పాపులర్ అవ్వాలి? మంచిగా మనలో ఉన్న ప్రతిభను బయటపెట్టి పాపులర్ అవ్వాలి. ప్రతిభను బయటపెట్టి అలా ప్రతిభను బయటపెట్టి పాపులారిటీ సంపాదించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఈ మధ్య మరొక జాడ్యం ఎక్కువైపోయింది, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో. అప్పుడు టిక్టాక్లో ఉండేది. పాపులర్ అవ్వడం కోసం అంగాంగ ప్రదర్శన చేయడం, అవసరం లేకపోయినా, లేకపోయినా. అరే ఇంట్లో భర్త ఉంటాడు, బాబాయ్ ఉంటాడు, అన్నుంటాడు, తమ్ముడు ఉంటాడు. మరి వాళ్ళు చెప్పరో ఏంటో తెలియదు, చెప్పినా వీళ్ళు వినరో ఏంటో తెలియదు. మ్యూజిక్ వీడియోలు చేసుకోవచ్చు. అసలు ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే అసలు ఇది మ్యూజిక్ వీడియో యాపా, లేదంటే ఏమైనా బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాలు ఉంటాయి కదా, అదో అర్థం కావట్లేదు. నేను అందరూ అంటలేదు. బిందెడు పాలల్లో చుక్క విషం వేసినా చాలు, మొత్తం విషం అయిపోతాయి. 90% మంది మంచిగా ఇంట్లో పనులు చేసుకుని ఖాళీ టైంలో వీడియోలు చేసుకుని ఆడవాళ్ళు ఉన్నారు. కళాశాలకు వెళ్ళొస్తూ ఏదో స్ట్రెస్ తగ్గించడం కోసం వీడియోలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కాదు, కావాలని రెచ్చగొట్టడం కోసం, ఫాలోవర్స్ని సంపాదించడం కోసం అంగాంగ ప్రదర్శన చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు వీడియోలు. పరిస్థితి ఏంటి? మగపిల్లలు, ఆడపిల్లలు. సో ఎట్లాంటి ఇన్స్టాగ్రామ్ యాప్ని దూరంగా పెడితే బాగుంటుందేమో అనే పరిస్థితికి కొన్ని తీసుకొచ్చేసారు కొంతమంది. సో జాగ్రత్తగా అయితే ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో మోనాలిసా వ్యవహారం. ఈ వీడియో పైన, మోనాలిసా పాపులారిటీ పైన, ఇలా జనాలు ఎగబడడం పైన
ఇలా ఓవర్ నైట్ పాపులర్ అయిన వాళ్ళ పాపులారిటీ మొత్తాన్ని పిండేసుకొని పక్కన పడేయడం పైన చూపించారు కదా కొంతమంది ఉదాహరణలు. మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.